కన్ను పడితే చాలు అది దక్కేదాకా నిద్రపోడు, కనపడితే చాలు ఆక్రమించేదాకా ఆగడు, మాట వినకపోతే కిడ్నాప్ చేసి బెదిరిస్తాడు, కథ అడ్డం తిరిగితే కాళ్ల బేరానికి వస్తాడు, అధికారులతోనే దందా చేస్తాడు, వాళ్ళ బ్లాక్ మనీనే పెట్టుబడిగా పెడతాడు. ఉత్తరాంధ్రలో కాలకేయుడిగా పేరు పొందాడు. ఇంతకీ ఎవరతను? హ్యావ్ ఎ లుక్. బలగ ప్రకాష్ చూడ్డానికి సోగ్గాడు శోభన్ బాబులా ఉంటాడు. కానీ చేసేవన్నీ విలన్ పనులేనంట. కబ్జాల నుంచి బ్లాక్ మెయిలింగ్స్ వరకు అన్నింట్లోనూ ఆరితేరాడంట. ఏకంగా ఉన్నతాధికారుల బ్లాక్ మనీని రొటేషన్ చేసే ఘనుడంట. రాజకీయ నేతల బినామీగా చెప్పుకుని అనేక అక్రమాలకు తెరనేపినట్లుగా సమాచారం. ఇప్పటికే ఈయన గారిపై అనేక భూ కబ్జా ఆరోపణలున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్లను గుప్పిట్లో పెట్టుకుని అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడని లోకల్ టాక్. ఉత్తరాంధ్రలో ఈయన కన్నుపడని భూమి లేదంటే అతిశయోక్తి కాదంట. ఆ రేంజ్లో భూదందాలకు పాల్పడినట్లుగా స్థానికుల మాట. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన బలగ ప్రకాష్ 2013లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఓ సాధారణమైన కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అక్రమాలకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. అప్పటి నాయకుల దగ్గర నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం కోసమంటూ భారీ మొత్తంలో దోచుకున్నట్లు సమాచారం. క్రమేపీ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు రాజకీయ నాయకులకు బినామీనంటూ చెప్పుకుని పెద్ద పెద్ద భూముల్ని కబ్జా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అధికార యంత్రాంగంలో ఉన్న లోటుపాట్లను తెలుసుకుని తనదైన శైలిలో కోట్ల రూపాయలు కాజేసినట్టుగా ప్రచారం సాగింది. టెక్కలి నగర నడిబొడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే స్వర్ణకారుల భూమిని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మద్దతుతో అన్యాయంగా లాక్కున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మనోడి బాగోతాల గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడని ప్రకాష్ని దగ్గర్నుంచి చూసిన వాళ్ల మాట. ఒప్పుకోకుంటే బెదిరిస్తాడు, లేకపోతే కిడ్నాప్ చేసి భయపెడతాడని తాకుంది. ఎలాగైనా తాననుకున్నది సాధిస్తాడంట. ఎవరైనా గట్టి క్యాండిడేట్ ఎదురుపడితే మాత్రం లాబియింగ్ చేసి కూల్ చేస్తాడంట. అది కుదరకపోతే కాళ్ల బేరానికొచ్చి రాజీ కుదుర్చుకుంటాడని ప్రచారం జరుగుతోంది. అబో, చెప్పుకుంటూ పోతే ఈయన గారి లీలలు అన్నీ ఇన్ని కావు. ఉన్నతాధికారుల బ్లాక్ మనీనే ఈయన మేనేజ్ చేస్తాడనిట. ఆ నల్ల సొమ్ముని అనేక చోట్ల బినామీగా ఇన్వెస్ట్ చేస్తాడంట. వచ్చిన లాభాల్లో వాటా తీసుకుంటాడంట. అనఫిషియల్ గా ఉత్తరాంధ్రపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈయన గారి టాలెంట్ కు గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు అండగా నిలవడంతో ఉత్తరాంధ్రలో అనేక అరాచకాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అనేక భూముల్ని బలవంతంగా లాక్కుని కబ్జా వీరుడిగా పేరు పొందినట్లుగా సిక్కోలు వాసుల మాట. ఈయన అక్రమాలకు అప్పటి ప్రభుత్వం కూడా వంతపాడడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. విచ్చలవిడిగా కబ్జాలు చేసుకుంటూ ఉత్తరాంధ్రలో ఓ పెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలా ఈయన గారి ఆగడాలు పెచ్చుమీరుతున్నా అక్కడి రక్షణ వ్యవస్థ సైతం మనోడిని టచ్ చేసే పరిస్థితి లేదంట. ఐఏఎస్లే ఈయన చేతుల్లో ఉండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని దీనస్థితిలో ఉండిపోయారు. కనీసం ప్రకాష్ పై కంప్లైంట్ చేసినా తీసుకోలేని దుస్థితి నెలకొందంట. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఈ కబ్జా కేడిపై ప్రైమ్ 9 వరుస కథనాలు ఇవ్వబోతోంది. మరొక పార్టుతో మళ్లీ కలుసుకుందాం.